కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను మండపేటలోని సూర్య కన్వెన్షన్ హాల్లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిర్వహిస్తున్నారు. పదవుల కోసం కాకుండా పేద కాపు విద్యార్థుల విద్య, ఉద్యోగ అవకాశాలు, రిజర్వేషన్ల కోసమే ముద్రగడ పోరాడారని, ఆయన ఉద్యమ ఫలితంగానే గతంలో జీవో 30 వచ్చిందని కొనియాడారు. నీతి నిజాయితీలకు మారుపేరైన ముద్రగడ సభకు కులాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు సోదరులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దివంగత మంత్రి, కాపు దిగ్గజ నేత ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మృతి నేపథ్యంలో సమస్త ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతో పాటు కాపు సమాజం కూడా శోక సంద్రంలో మునిగిపోయిందనే చెప్పవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం మృతికి సంబంధించి అయితే అటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వరుసగా సంతాప సభలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు గుంటూరు కావచ్చు, అటు శ్రీకాకుళం, వైజాగ్, మరోవైపు తణుకు, రాజమండ్రి, కాకినాడ వంటి విజయవాడ వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సంతాప సభలు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శాసన మండలి సభ్యుడు మరియు కాపు సీనియర్ నేత కూడా అయిన తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో గోదావరి జిల్లాలోని మండపేటలో ఉన్న సూర్య కన్వెన్షన్ హాల్లో జూలై 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అయితే తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మండపేటకు ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమానికి అవినాభావ సంబంధం ఉందని స్పష్టం చేయడం జరిగింది. అందువల్లనే మండపేటలో సంతాప సభను భారీగా నిర్వహించే క్రమంలోనే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది అనే విషయాన్ని కూడా తేటతెల్లం చేయదలుచుకున్నామని తోట త్రిమూర్తులు అయితే తెలియజేశారు. ముఖ్యంగా 1994లో ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో పెద్ద ఎత్తున కాపు ఉద్యమం నిర్వహించడం జరిగిందని కూడా తోట త్రిమూర్తులు గుర్తు చేశారు. తెగువ, మొండితనం, పట్టింపు విషయంలో కూడా, కార్యసాధన విషయంలో కూడా ముద్రగడ పద్మనాభంకు ఎవరు సాటి రారని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ముద్రగడ ఉద్యమానికి తలొగ్గి 30వ నెంబర్ జీవోను సాధించిన విషయాన్ని అయితే గుర్తు చేయడం జరిగింది. ఆ జీవో ఫలితంగానే ఒకవైపు కాపు కార్పొరేషన్ ఆవిర్భావం కావచ్చు, మరోవైపు కాపు విద్యార్థులకు సంబంధించి అయితే అటు ఫీజుల మినహాయింపు కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా అది ఆర్థిక సాయం కావచ్చు, మరే విధంగా స్వయం ఉపాధి కోసం ఉత్సాహంగా ఉన్న వారికి కూడా లోన్లు కానీ, ఆర్థిక సాయం వంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు అమలు జరుగుతున్నాయంటే అది కేవలం ముద్రగడ పద్మనాభం పుణ్యమేనని కూడా ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు అయితే గుర్తు చేశారు. అప్పట్లో ఆ ఉద్యమం జోరుగా సాగిందని, ఉవ్వెత్తున ఎగిసిన ఆ ఉద్యమం ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చిన విషయాన్ని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు. ముఖ్యంగా ఆ ఉద్యమంలో మండపేట పరిధిలోని ఇటు కోరుమిల్లి, కేశవరం, ఏడిద, ద్వారంపురి, మండపేట టౌన్ వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు మరియు కాపులు పెద్ద ఎత్తున భాగస్వాములు అయి దీక్షను విజయవంతం చేయడంలో తమ సత్తా కూడా చాటుకున్న విషయాన్ని అయితే ఆయన గుర్తు చేశారు. ఎప్పుడు కూడా సొంత ప్రయోజనాల కోసం, సొంత పదవుల కోసం కానీ స్వార్థంగా ఆలోచించకుండా కాపుల కోసం, ముఖ్యంగా భోజన సబ్బండ వర్గాల కోసం జీవిత తుది శ్వాస వరకు తపనపడ్డ నేత ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభంకే చెల్లుతుందని కూడా తోట త్రిమూర్తులైతే ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా పేద కాపు వర్గాల కోసం ఎంతో తపన పడ్డారని, అంత గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం మెడలు వంచి
ఉత్తర్వులు వచ్చే విధంగా పోరాటం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల అవి అమలు కాలేకపోయాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కోరిక కూడా తీరి ఉంటే ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరేదని స్పష్టం చేయడం జరిగింది. కాపు జాతి గర్వించదగ్గ నేత ఎవరైనా ఉండాలంటే అది నిక్కచ్చిగా ముద్రగడ పద్మనాభం అనే విషయంలో కూడా ఎలాంటి అనుమానం లేదని కూడా స్పష్టం చేశారు. మండపేటలో జరిగే ముద్రగడ పద్మనాభం సంతాప సభకు అభిమానులు, కాపులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు పిలుపునివ్వడం అయితే జరిగింది. ఈ విషయంలో అన్ని పార్టీలకు చెందిన వారు స్వేచ్ఛగా పాల్గొని తమ తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చని, అదేవిధంగా తమ సంతాపాన్ని కూడా అక్కడే మండపేటలోనే తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. వల్ల అధిక సంఖ్యలో వచ్చి మండపేట పరిధిలోని ప్రజానీకానికి తమకు ముద్రగడ పద్మనాభంతో ఉన్న అనుబంధాన్ని చాటుకోవాలని సందర్భంగా తోట త్రిమూర్తులు పిలుపునివ్వడం జరిగింది.